పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై సమాంతర పోరు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. జనసేనతో పొత్తు ఉండదని పరోక్ష సంకేతాలు, వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు పెట్టొద్దని పార్టీ శ్రేణులకు వార్నింగ్. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల ఇంకోటి గమ్మత్ చూడాలి. వీళ్ళు ఏం చేసి ఎరికేనా, వీళ్ళే కొంతమంది ఇలా వాళ్ళ పైన కేసు పెట్టించమని టీమును పంపించడం జరిగింది. ఇక ఒంటరిగానే పోటీ చేస్తాడట. ఇక ఒంటరిగా సికింద్రాబాద్ కాడ చేస్తాడు, మళ్ళీ కేసీఆర్ డమ్మి క్యాండిడేట్ని పెడతాడు, వాళ్ళకి గెలుతాడు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క సీటు కూడా గెలవలే కదా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నువ్వు గెలుతావా? మరి గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు అంటే కేసీఆర్తో ములాఖాత్ అయింది కాబట్టి. కేసీఆర్తో ములాఖాత్ అయి ముషీరాబాద్ కూడా కొట్టిండు, అంబర్పేటది కూడా కొట్టిండు, ఖైరతాబాద్ కూడా కొట్టిండు, అన్ని కూడా కొట్టిండు కాబట్టి ఇప్పుడు గెలుస్తాడు అన్నట్టు. ఇది కథ, డ్రామా. జనసేనతో పొత్తు ఉండదని నేను చెప్పలే పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయననే చెప్పినన్నా, అన్న ఇక్కడ నీకు దెబ్బ పడుతుందన్నా, పరువు పోతుందన్నా అని చెప్పిన. నిన్ను డ్యామేజ్ చేయడం కోసం ఆడిరన్న ఆట ఇది, మీకు తెలవలే అది. ఇప్పుడు జగన్ విమర్శించబట్టే బరెలక్కకు వచ్చిన ఓట్లు రాలేదనబట్టి ఆయన్ని నేను ఆయననే చెప్పిన, హెచ్చరించిన అన్నా తస్మాత్ జాగ్రత్త, నువ్వు లేని దాంట్లోకి ఎంటర్ అవుతా ఉన్నావు, నీకు ఇబ్బంది అవుతుందన్నా, రాబోయే ఎన్నికల్లో పరిశాన్ అవుతుందన్నా అని చెప్పిన. మరి బీజేపీ వాళ్ళ ట్రాప్లు ఎట్లా పడవో తెలియదు. కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి లాభం చేయడం కోసం ఆడిన ఆట ఇదంతా. జనసేనతో పొత్తు ఇదంతా కనిపిస్తలేదా పవన్ కళ్యాణ్ సాబ్? వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు పెట్టొద్దని పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఈయననే పెట్టిస్తాడు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న తరుణ్ ఇంకేం అనుకూల వాతావరణం అయ్యా. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆఫీస్ బేరర్ల మీటింగ్ అంటూ ఒక వార్త. ఈయనను తీసేసి కొత్త అధ్యక్షుని తీసుకురారు. ఫస్ట్ ఆ సంజయ్నో అరవింద్నో లేకపోతే బాపురావునో ఎవరన్నా ఆ లక్ష్మణ్నో ఎవరన్నా తీసుకురారు. ఈయనతోటి కాదు. ఈయన కేసీఆర్ ఇద్దరు గలే మిల్కే ఉంటారు. వీళ్ళు ఇలా బనీన్లు 2 ఒకటే కళ్ళలు ఉంటాయి.